హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్కే ప్రాపర్టీస్. నా పేరు లీనండి. ఈరోజు ఫ్రెండ్స్ మీకు నిజాంపేట్లో ఒక 3 BHK ఫ్లాట్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఈ ఫ్లాట్ యొక్క ఫేజింగ్ చూసుకున్నట్టయితే మనకి ఈస్ట్ ఫేజింగ్లో ఉంటుందండి. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా ఫ్లాట్ యొక్క డీటెయిల్ చూసుకునే ముందు మనం ఒకసారి డక్ ఏరియా చూసుకున్నామండి. ఈ డక్ ఏరియా చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ మనకి 10 feet ఉంటుందండి. వెంటిలేషన్ పరంగానైతే ఫ్లాట్ వచ్చేసి చాలా బాగుంటుంది. అలాగే కారిడార్ స్పేస్ కూడా చూసుకున్నాం, మనకి 6.5 feet ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్ చూసుకున్న ముందు ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా సేల్ చేయాలనుకున్నట్టయితే డిస్ప్లేలో కింద నా నంబర్ కనబడుతుందండి. నా నంబర్కి కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి నిజాంపేట్ మెయిన్ రోడ్ నుంచి కేవలం మనకి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందండి. జస్ట్ మనకి 350 to 400 meters ఉంటుందండి. అలాగే మనకి JNTU మెట్రో చూసుకున్నట్టయితే జస్ట్ మనకి 2.3 kilometers ఉంటుందండి. అంటే మనకి 2.5 kilometers కూడా లేదండి. ఈ ఫ్లాట్స్ చూసుకున్నట్టయితే ఓవరాల్గా మనకి 10 floors ఉంటాయండి. ఇందులో నుంచి మనకి 706 ఫ్లాట్ అనేది మనకి సేల్ రావడం జరిగిందండి. ఇది వచ్చేసి డైరెక్ట్ ఓనర్ ఫ్లాట్ అండి. ఓనర్కి అవసరం అండి. ఇది వచ్చేసి సేల్కి అనేది పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం ఈ ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకున్నామండి. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేజింగ్లో ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్ అండి. 1800 SFTలో ఉంటుంది. అలాగే మనం చూసుకోవచ్చు అండి, ఇది మనం కార్నర్ ఫ్లాట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ మొత్తం కూడా మనకి ఓపెన్ స్పేస్ అన్నది కూడా రావడం జరిగింది కాబట్టి. ఇప్పుడు మనం ఫ్లాట్ లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం ఫ్లాట్ లోపలికి వచ్చామండి. చూసుకోవచ్చు లోపల మొత్తం కూడా మనకి 2x2 వెర్టిఫైడ్ టైల్స్ అన్నది కూడా వేయడం జరిగింది. హాల్ కూడా చూసుకున్నట్టయితే మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగిందండి. అలాగే ఈ ప్రాపర్టీ యొక్క లొకేషన్కి రావాలనుకున్నట్టయితే డిస్ప్లేలో కనబడుతున్న సార్ నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది కూడా సెండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చి మనకి 1800 SFTలో అని చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు ఒకసారి హాల్ కూడా చూసుకుందాం. హాల్ కూడా మంచి విశాలంగా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకి పూజ గది కూడా చూసుకోవచ్చండి. మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది. ఈ కిచెన్ కూడా చూసుకున్నట్టయితే మనకి ఓపెన్ కిచెన్ అనేది రావడం జరిగిందండి. కంఫర్టబుల్గానైతే ఒక 2-3 అయితే ఈజీగా వర్క్ చేసుకునేది వీలు ఉంది. అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకున్నట్టయితే మనకి ఎల్ షేప్లో రావడం జరిగిందండి. బ్లాక్ గ్రానైట్ వేయడం జరిగింది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ దక్షిణ ఆగ్నేయ వైపు మనకి వెంటిలేషన్ పరంగా ఒక విండో, అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి ఒక యూటిలిటీ ఏరియా కూడా రావడం జరిగిందండి. ఇక్కడ యూటిలిటీ ఏరియా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 3.5 feet విడ్త్ ఉంటుందండి. లెంత్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనకి 10 to 10.5 feet వరకు మనకి లెంత్ అన్నది కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనం కిచెన్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు డైనింగ్ ఏరియా కూడా చూసుకుందాం పదండి. ఈ ప్రాపర్టీ యొక్క లొకేషన్ గురించి కూడా పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ అనేది మేము ముందు తీసుకురావడం జరిగిందండి. ఇందులో మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూసుకోవచ్చండి మనకి 6-seater డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా వస్తుంది. లేదంటే ఇది ఒక చిన్న లివింగ్ ఏరియాలో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మధ్యలో పార్టీషన్ వాల్ చేసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి హాల్కును ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా కూడా మనకి సపరేట్ స్పేస్ అన్నది కూడా రావడం జరుగుతుంది. ఈ డైనింగ్ ఏరియా నుంచి చూసుకున్నట్టయితే మనకు ఒక బాల్కనీ కూడా రావడం జరిగిందండి. చూసుకుందాం ఒకసారి వ్యూ కూడా. ఈ బాల్కనీ ఏరియా కూడా చూసుకోవచ్చండి. మనకి విడ్త్ వచ్చేసి 4 feet ఉంటుందండి. ఇట్లా లెంత్ చూసుకున్నట్టయితే మనకి 8 to 8.5 feet వరకు కూడా రావడం జరుగుతుంది. అలాగే సరౌండింగ్లో ఉన్నటువంటి లొకేషన్స్ కూడా చూసుకోవచ్చండి. మనకి అప్రోచింగ్ రోడ్స్ ఇవన్నీ కూడా చూసుకున్నా కూడా మనకి చాలా దగ్గర ఉంటుందండి. హైటెక్ సిటీ కూడా చూసుకున్నట్టయితే జస్ట్ ఒక మనం 10 to 15 minutes డ్రైవ్లోనే మనకి హైటెక్ సిటీ కానీ వెళ్ళిపోవచ్చండి. ఒకవేళ ఇక్కడ మధ్యలోనే మనం డైనింగ్ ఏరియా కూడా ప్లాన్ చేసుకున్నట్టయితే ఫ్రెండ్స్ అంటే మనకి అక్కడ హాల్ వస్తుంది, ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా వస్తుంది. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ వచ్చేసి ఇది మనము ఒక చిన్న లివింగ్ ఏరియా లాగా కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనం ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నట్టయితే ఇక్కడ మనకి టీవీ యూనిట్ కూడా పెట్టుకోవచ్చు. మధ్యలో వచ్చేసి పార్టీషన్ వాల్ వస్తుందండి. ఇప్పుడు వచ్చేసి మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇందులో చూసుకున్నట్టయితే మనకి డబుల్ కాట్ మంచం అయితే ఈజీగా వస్తుంది. అలాగే మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చూసుకున్నట్టయితే మనకి అవుట్ సైడ్ వాల్స్ అంతా కూడా మనం చూసుకున్నట్టయితే 9-inch వాల్స్ అన్నది కూడా రావడం జరిగింది. వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఇటువైపు కూడా ఒక విండో వచ్చిందండి. ఇటువైపు కూడా మనకు ఒక బాల్కనీ ఏరియా కూడా రావడం జరిగిందండి. ఈ డోర్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే మనకి UPVC డోర్స్. ఈ బాల్కనీ కూడా మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగిందండి. ఇందులో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 3 BHKలో 3 బాల్కనీస్ అనేది కూడా రావడం జరిగింది. అలాగే ఇటువైపు నుంచి కూడా ఒకసారి లొకేషన్ కూడా చూసుకోవచ్చండి. ఇక్కడ ఈ బాల్కనీకి డోర్స్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి స్లైడింగ్ డోర్స్ అనేది రావడం జరిగిందండి. UPVC డోర్స్. ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. చాలా విశాలంగా రావడం జరిగింది. చూసుకోవచ్చండి మంచిగా స్పేషియస్గా ఉంది బాత్రూమ్ కూడా. అలాగే టైల్స్ కూడా చూసుకోవచ్చు. యాంటీ స్కిడ్ టైల్స్ ఉంటాయండి. వెస్ట్రన్ స్టైల్ వస్తుంది ఈ వాష్రూమ్ వచ్చేసేసి. ఇప్పుడు మనం వాయువులో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి, మనం ఇక్కడ మధ్యలో కనుక డైనింగ్ ఏరియా కనుక ప్లాన్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి 6-seater డైనింగ్ టేబుల్ అయితే ఈజీ వస్తుంది. అలాగే ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ గురించి కూడా ప్రొవిజన్ అన్నది కూడా కేటాయించడం జరిగింది. మీ యొక్క చాయిసెస్ తోట కూడా మాడిఫికేషన్ అన్నది కూడా చేసుకోవచ్చు అండి. అంటే మనకి ఇంటీరియర్ వర్క్ చేసుకునేటప్పుడు. అలాగే ఇక్కడ వాయువులో చూసుకున్నట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా చూసుకున్నట్టయితే మనకి డబుల్ కాట్ మంచం అయితే ఈజీగా వస్తుంది. 5x6 మంచం వేసుకుంటే ఇంకా చాలా స్పేస్ కూడా మిగులుతుంది. అలాగే ఇక్కడ ఉత్తర వాయువులో చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా విండో. ఇందులో కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకు ఒక బాల్కనీ ఏరియా కూడా రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా వచ్చిందండి. అలాగే ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకుందాం.
ఇది కూడా మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగిందండి. బ్రాండ్ న్యూ ఫ్లాట్ అండి, రెడీ టు ఆక్యుపైలో ఉంది. జస్ట్ మీరు ఒక ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటే ఫ్లాట్ వచ్చేసి ఇంకా చాలా అందంగా కూడా కనబడుతుంది. ఇప్పుడు ఈశాన్యంలో ఉన్నటువంటి గెస్ట్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్లోకి వచ్చామండి. ఇందులో కూడా మనకి 5/6 మంచం వేసుకుంటే ఇంకా చాలా స్పేస్ కూడా మిగులుతుంది. వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో కూడా విండో, అలాగే తూర్పు ఈశాన్యంలో కూడా విండో అనేది రావడం జరిగిందండి. ఇందులో మనం ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటే ఇక్కడ కూడా మనకు ఒక టీవీ పాయింట్ అన్నది కూడా ప్లేస్ చేసుకోవచ్చు అండి. అలాగే గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకుందామండి. ఈ గెస్ట్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాష్రూమ్ కూడా చూసుకోవచ్చు అండి. మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది. అలాగే ఇక్కడ వాడినటువంటి శానిటరీ కూడా చూసుకోవచ్చు అండి. మంచి ప్రీమియం క్వాలిటీ శానిటరీ అనేది కూడా వాడడం జరిగింది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఈ డోర్స్ అన్నీ కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి వాటర్ ప్రూఫ్ డోర్స్, మనం ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. హార్డ్వేర్ కూడా మనకి మంచి ప్రీమియం క్వాలిటీ వాడడం జరిగింది. అలాగే విండోస్ చూసుకున్నట్టయితే మనకి యూపీవీసీ విండోస్ అనేది కూడా వాడడం జరిగిందండి. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు అండి, మనకి 2 బ్లాక్లో కూడా మనకి చాలా స్పేస్ అనేది కూడా రావడం జరిగిందండి. చూసుకోవచ్చు. డైరెక్ట్ సార్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. మంచి ప్రైమ్ లొకేషన్ అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే మనకి నంబర్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, మనకి కాలేజెస్ కానీ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా బాగుందండి. మనకి అవుట్ సైడ్ మొత్తం వాల్స్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 9 ఇంచెస్ వాల్స్ అనేది రావడం జరిగిందండి. రేపు వర్షాలు పడ్డా కూడా గోడలకు అనేది చెమ్మ కూడా రాదు. అలాగే మన కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చూసుకున్నట్టయితే మనకి ప్రీమియంగా కన్స్ట్రక్షన్ చేస్తారండి. ఫినిషింగ్ వర్క్ అంతా కూడా చాలా బాగా రావడం జరిగింది. ఇప్పుడు ఈ ఫ్లాట్ ఒక ప్రైస్ కూడా చూసుకుందామండి. మనకి 1.7 CR చెప్తున్నారండి. 1,70,00,000 ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి, నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఇందులో మీకు అన్ని ఎమ్యూనిటీస్ కలిపి కూడా మనకి ప్రైస్ అనేది కూడా చెప్పడం జరుగుతుందండి. 1,70,00,000 అండి. దట్టు నెగోషియబుల్, ఇంకా కూడా తగ్గించడం జరుగుతుంది. ఒకవేళ మీకు కనుక ఈ ఫ్లాట్ కనుక నచ్చినట్టయితే డిస్ప్లేలో కనబడుతున్న సార్ నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా కూడా మీరు తెలుసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మీకు బ్రాండ్ న్యూ ఫ్లాట్ అండి. మనకి 7th ఫ్లోర్లో ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి 10 ఫ్లోర్స్ ఉంటాయండి ఈ ఫ్లాట్స్ వచ్చేసి. చూసుకోవచ్చండి, మనకి ఏదైతే రోడ్ కనబడుతుందో అది వచ్చేసి నిజాంపేట రోడ్ అండి. జస్ట్ మనకు ఒక 350 మీటర్స్ డిస్టెన్సే ఉంటుందండి ఈ ఫ్లాట్ నుంచి చూసుకున్నట్టయితే. ఇందులో మనం చూసుకున్నట్టయితే మనకి జిమ్ ఏరియా అండి. మనకి అన్ని ఎక్విప్మెంట్స్ అనేది కూడా ఫిట్ చేయడం జరిగింది. చూసుకోవచ్చు అండి. ప్రజెంట్ మనకి ఇది వర్కింగ్లో ఉంది. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఇప్పుడు ఒకసారి సెకండ్ ఫ్లోర్ కూడా చూసుకుందాం పదండి. సెకండ్ ఫ్లోర్లో చూసుకున్నట్టయితే మనకి స్నూకర్స్ కానీ, మనకి టేబుల్ టెన్నిస్, క్యారమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి గెస్ట్ రూమ్స్ ఉంటాయండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అన్ని ఎమ్యూనిటీస్ కూడా రావడం జరిగిందండి. అలాగే మనకి అవుట్డోర్ గేమ్స్ చూసుకున్నట్టయితే మనకి బాస్కెట్బాల్ కోర్ట్ కానీ, మనకి షటిల్ కోర్టు, అలాగే మనకి టెన్నిస్ కోర్ట్ ఇవన్నీ కూడా రావడం జరిగింది. ఇక్కడ మన 4th ఫ్లోర్లో వచ్చామండి. చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి స్విమ్మింగ్ పూల్ అండి. డోర్ లాక్ ఉంది, అందుకని చూపించట్లేదు. ఇందులో ఎమ్యూనిటీస్ లిస్ట్ కూడా మీకు డిస్ప్లేలో ఇస్తాను, చూసుకోవచ్చు అండి. మనకి ఇక్కడ 3rd ఫ్లోర్లో చూసుకున్నట్టయితే మనకి సెలూన్, స్పా ఇవన్నీ కూడా రావడం జరిగిందండి. అలాగే మనకి గెస్ట్ రూమ్స్ కూడా రావడం జరిగిందండి. ఈ గెస్ట్ రూమ్స్ కూడా ఎందుకంటే రేపటికల్లా ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు మీ యొక్క అతిథులు కూడా వచ్చి ఉండేందుకు కూడా ఒక సపరేట్గా రూమ్స్ అనేది కూడా రావడం జరిగిందండి. ఇవన్నీ కూడా చూసుకోవచ్చు గెస్ట్ రూమ్స్ అండి. ఈ క్లబ్ హౌస్ కూడా చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి 10,000 SFTలు ఉంటుందండి. టాప్ ఫ్లోర్లో వచ్చేసి అంటే మనకి 4th ఫ్లోర్లో వచ్చేసి మనకి స్విమ్మింగ్ పూల్ రావడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి 4 ఫ్లోర్స్ ఉంటాయండి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి జిమ్ ఉంటుందండి. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి వచ్చేసి ఇండోర్ గేమ్స్ అంటే మనకి క్యారమ్స్ కానీ, మనకి టేబుల్ టెన్నిస్ కానీ, స్నూకర్స్ కానీ ఇవన్నీ సెకండ్ ఫ్లోర్లో అండి. 3rd ఫ్లోర్కి వచ్చేసి మనకి సెలూన్, స్పా అండ్ గెస్ట్ రూమ్స్ కూడా రావడం జరిగిందండి. 4th ఫ్లోర్లో చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి స్విమ్మింగ్ పూల్ కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి టెర్రస్ స్విమ్మింగ్ పూల్. ఇప్పుడు మనం వాలీబాల్ కోర్ట్ దగ్గరకు వచ్చామండి. చూసుకోవచ్చండి, వాలీబాల్ కోర్ట్ కూడా చాలా విశాలంగా రావడం జరిగిందండి. అలాగే టోటల్గా ఓవరాల్గా ఫ్లాట్స్ కూడా చూసుకోవచ్చండి. చాలా ఫ్లాట్స్ కూడా ఆక్యుపై అయిపోయినాయండి. అందులో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటున్నారు. ఇది వచ్చేసి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాపర్టీ మేము ముందు తీసుకురావడం జరిగిందండి. ఇందులో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ప్రైస్ యొక్క డీటెయిల్స్ ఏవైతే చెప్పానో అది ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి, నెగోషియబుల్ అయితే ఉంటుంది. సింపుల్గా చెప్పుకోవాలంటే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కదండి. మనకి ఆగ్నేయంలో వచ్చేసి కిచెన్ ఉంటుందండి. ఇక్కడ ఈశాన్యంలో వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ ఉంటుంది. వాయువ్యంలో వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. అలాగే ఇటు చూసుకున్నట్టయితే నైరుతిలో మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి. ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి హాల్ అండి. ఇది డైనింగ్ ఏరియాలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక లివింగ్ ఏరియాలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి ఈచ్ రూమ్లో కూడా మనకి ఏసీ గురించి కూడా మనకి సపరేట్గా పాయింట్స్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. ఇందులో మీరు గోడలు కూడా బ్రేక్ చేయాల్సిన అవసరం లేదండి. మనకి ఏసీ వెంట్స్ కూడా మనకి పాయింట్స్ అనేది కూడా కేటాయించడం జరిగింది. మళ్ళీ కూడా ఈ ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ చూసుకుందామండి. మనకి ఈస్ట్ ఫేజింగ్లో 1800 SFTలో కన్స్ట్రక్షన్ చేశారండి. 7th ఫ్లోర్లో ఉంటుంది. మనకి నిజాంపేట నుంచి చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 350 to 400 మీటర్స్ లోపట్నే ఉంటుందండి. అలాగే మనకి JNT నుంచి చూసుకున్నట్టయితే కేవలం మనకి 2.3 కిలోమీటర్స్ ఉంటుందండి JNT మెట్రో స్టేషన్ నుంచి. హైటెక్ సిటీ కూడా మనకి మంచి అప్రోచింగ్ రోడ్స్ ఉన్నాయండి. జస్ట్ మనకు ఒక 10 to 15 మినిట్స్లో మనకి హైటెక్ సిటీ కూడా వెళ్ళిపోవచ్చు. ఎవరైనా ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంట్రెస్టెడ్ ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా సార్కి కాల్ చేసేసి ఈ ప్రాపర్టీ యొక్క నెగోషియేషన్ అన్నది కూడా సార్ తోట కూడా చేసుకోవచ్చు అండి. ఇందులో మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ అన్నది కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే డిస్ప్లేల కింద నా నంబర్ ఇస్తానని నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియో, నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.